ఆయనొక పొలిటికల్ కార్టూనిస్ట్. పొలిటికల్ కార్టూనిస్టా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. 1881లో హార్పర్స్ వీక్లీ అనే పత్రిక కోసం ఆయన గీసిన చిత్రమే మనం నేడు చూస్తున్న శాంటాకు ప్రామాణికం. అంటే ఆ బొద్దుగా ఉండటం, ఎర్ర సూట్, తెల్లగడ్డం అన్నీ అప్పుడే రూపుదిద్దుకున్నాయన్నమాట. అన్నీ. అంతేకాదు, నార్త్ పోల్లోని ఆయన వర్క్షాప్, ఆయనకు సహాయం చేసే ఎల్వ్స్. మిసెస్ క్లాస్ కూడానా? అవును, మిస్సెస్ క్లాస్తో సహా ఈ భావనలన్నీ ఆయన సృష్టించినవే. నమ్మలేకపోతున్నాను. అంటే మనందరం సంప్రదాయం అనుకునే శాంటా రూపం మతపరమైన మూలాల నుండి కాకుండా ఒక అమెరికన్ కవి, ఒక పొలిటికల్ కార్టూనిస్ట్ ఊహల నుండి పుట్టిందన్నమాట. అవును, అందుకే అది అంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దానికి మతంతో సంబంధం లేదు కదా. ఒక లౌకిక, వాణిజ్య అనుకూల రూపం. సరిగ్గా చెప్పారు. ఇక శాంతాతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు కూడా ఈ కొత్త రూపంతో పాటే బలపడ్డాయి. పిల్లలు శాంటాకు ఉత్తరాలు రాయడం, ఆయన కోసం పాలు, కుకీలు పెట్టడం వంటివి. అవును, అవన్నీ అప్పుడే మొదలయ్యాయి. ముఖ్యంగా ఆ మంచి పిల్లల జాబితా, అల్లరి పిల్లల జాబితా అనే కాన్సెప్ట్. నైస్ లిస్ట్, నాటీ లిస్ట్. అది విక్టోరియన్ కాలపు నైతికతను ప్రతిబింబిస్తుంది. పిల్లల్లో మంచి ప్రవర్తనను ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు దీన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. మొత్తానికి 3వ శతాబ్దపు టర్కీ సన్యాసి దాతృత్వం నుండి మొదలైన కథ భాషాపరమైన మార్పులు చెంది 19వ శతాబ్దపు అమెరికన్ మీడియా ఊహలతో కలిసిపోయి నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్కు ఒక శక్తివంతమైన సాంస్కృతిక చిహ్నంగా మారింది. ఇది ఒక వ్యక్తి కథ కాదు, శతాబ్దాల పాటు సాగిన ఒక సాంస్కృతిక పరిణామం. ఖచ్చితంగా. ఒక వ్యక్తి నిస్వార్థ సేవ అనే ఆలోచన కథలు, కవిత్వం, కళ, చివరకు వాణిజ్యం ద్వారా ప్రయాణించి ఎంతటి శక్తివంతమైన ఐకాన్గా మారుతుందో చెప్పడానికి శాంతకథ ఒక అద్భుతమైన ఉదాహరణ. నిజమే. ఇది మనకు ఒక ప్రశ్నను కూడా మిగుల్స్తుంది. మనం రోజూ చూసే, అనుసరించే ఇలాంటి ఎన్నో సంప్రదాయాల వెనుక ఇంకెన్ని ఇలాంటి ఆశ్చర్యకరమైన, ఊహించని కథలు దాగి ఉన్నాయో కదా.